ఈ అరుణాచలం కొండ హిమాలయ పర్వతాల కన్నా ముందుది. ఇది ఎప్పుడు ఏర్పడిందో మేము చెప్పలేం. ఎందుకంటే అగ్నిహోత్రములో తప్తమై ఘనీభవించిన మొదటి రాళ్లే అరుణాచలం కొండ అని వాళ్ళు నిర్ధారణ చేశారు. మేము చెప్పలేం దీని కాలం అని. మన పురాణం ఏమని చెప్పిందో తెలుసా అండి? స్కాందం, ఈ అరుణాచలం కొండ కృతయుగంలో ఇది మట్టిగా లేదు, ఒక పెద్ద జ్యోతి ఇక్కడ ప్రకాశిస్తూ ఉండేది. ఆ జ్యోతికే ప్రదక్షిణం చేసేవారు ఆ రోజుల్లో. ఉపాసనా బలం అలా ఉండేది. కాబట్టి రాను 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 ఉపాసనా బలం తగ్గిపోయి శరీరములు ఆ శక్తిని తట్టుకోలేని స్థితి వస్తే ఒక్కొక్క యుగంలో ఆ కొండ ఒక్కొక్క రూపుని మార్చింది. ఆ కొండ త్రేతాయుగంలో బంగారు పర్వతమైనది. బంగారు పర్వతానికి ప్రదక్షిణం చేసేవారు. ద్వాపరయుగం వచ్చేసరికి ఆ కొండ రాగి పర్వతమైనది. కలియుగం వచ్చేసరికి అది శిలారూపం